బయట పెట్టాను, యాప్ పేరు బయట పెట్టానా, నాకు అన్యాయం జరిగిందన్న అంటే అసలు ఏం జరిగింది భయ అంటే వాడు చెప్పిన సిచ్యువేషన్స్. ఆ పిల్లగాడు వీడియో కాల్ అటన్న హనీ ట్రాప్ మనకు తెలుసు. ఇది హనీ ట్రాప్కి మరో రకం అనుకో. హనీ ట్రాప్ 2.0 అనుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ వర్షన్ ఇది. ఇది ఏం చేసిందంటే ఒక ప్లాట్ఫామ్, ఒక యాప్. ఇప్పుడు మనకి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మీకు ఫ్రెండ్స్ లేరా, ఎలోన్గా ఉన్నారా, సో ఒక స్ట్రేంజర్ని మీ ఫ్రెండ్గా పొందండి, కనెక్ట్ అవుతాం, ఫ్రెండ్షిప్. ఇది ఇంకా దానికి బెట్టింగ్ కంటే డేంజర్ ఇది. ఇంట్లో ఘోరం మోసాలు ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు అట్లా అంటారా, మనం కనెక్ట్ అవుతాం. అందులో కొన్ని యాప్లు జెన్యూన్ ఉంటాయి, కొన్ని పరిచయాలు చేసేటివి ఉన్నాయి. నాకు తెలిసి 90% లేవు. డైరెక్ట్ చాట్ అంటే చాట్, వీడియో కాల్ అంటే వీడియో కాల్, ఆడియో కాల్ అంటే ఆడియో కాల్. అందులోకి పోయినాక చాట్ చేసుకునే మెల్లగా అమ్మాయిలు ఎరేస్తారు వీనికి. మీరు బాగున్నారు సార్, మీకు లవర్ లేకపోవడం ఏంది, ఇటువంటి మాటలు మాట్లాడుకుంటే వాడిని రెచ్చగొడతారు. మీకేంది సార్, హీరోలా ఉన్నారు, అట్లా రెచ్చగొడతారు. ఇక వీడు హీరో అయిపోతారు అక్కడనే. అయిపోయి మనం ఒకసారి ఫోన్ మాట్లాడదాం, వీడియో కాల్ మాట్లాడదాం అంటారు. నో సార్ ఏమనుకోకండి, వీడియో కాల్లో నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలంటే డబ్బులు కావాలి. ఓకే, లాక్ అవుతాడు. డబ్బులు కావాలి. డబ్బులు ఫోన్పే, పేటిఎం ఉండదు అక్కడ. అది చూపిస్తే వాళ్ళ ఐడి ఆ యాప్ బ్లాక్ చేసేస్తుంది. నెంబర్ పంపినా, ఫోన్పే క్యూఆర్ కోడ్లు పంపినా ఆ యాప్ బ్లాక్ చేస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఉంటుంది కదా మామూలుగా, అందులోనే చిప్స్ ఉంటాయి, యాప్లో చిప్స్ ఉంటాయి. అంటే బిట్ కాయిన్స్ టైప్ చిన్న చిప్స్, ఇక నార్మల్ స్టార్సో ఏదో ఉంటాయి. అవి అవతల వ్యక్తి కొనాలి, కస్టమర్. ఓకే, కొంటే 100 రూపాయలకి 80 చిప్స్ వస్తాయి కావచ్చు అందాజ నేనేది. వచ్చినాక ఆ 80 చిప్స్ పెట్టి ఈమెన్ బై చేసుకోవాలి వాడు. అందులో ఈమెతో ఒక 20 minutes మాట్లాడాలంటే ఇంత ఛార్జ్ అని ఉంటుంది అక్కడ. ఓకే, ప్రైవేట్ వీడియో కాల్కి ఇంత ఛార్జ్ ఉంటుంది. ఆ చిప్స్ పెట్టి వీడు అక్కడ ఆమెను బై చేసుకోవాలి. బై చేసుకున్నప్పుడు మాట్లాడడానికి ఇప్పుడు ఆ 80 చిప్స్కి 80 చిప్స్ పెడతారు కదా. 80 చిప్స్లో 20 చిప్స్ కంపెనీ కట్ అయిపోయి 60 చిప్స్ మాత్రమే ఈమెకు వస్తాయి. ఓకే, దానిలో 20% కట్ అవుతుంది. మళ్ళీ ఈమెకు కూడా కట్ అవుతుంది. ఓకే ఓకే, 60 చిప్స్ ఈమె రిడీమ్ చేసుకోవచ్చు 60 రూపాయలుగా. మళ్ళీ ఓకే, ఈమె మళ్ళీ రిడీమ్ చేసుకోవచ్చు, ఈమె బ్యాంకులోకి పైసలు వస్తాయి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ పెట్టి 40 రూపాయలు దొబ్బుతున్నాడు వాడు. 60 రూపాయలు ఆమెకి, 60 రూపాయలు ప్లాట్ఫామ్కి. జస్ట్ ఫోన్ కాల్ లాగా, వీడియో కాల్ లాగా. వీడియో కాల్ ఇట్లా సంపాదించుకున్న నా దగ్గర ఉన్న డైరెక్ట్ నా దగ్గర విత్ ప్రొఫైల్స్ ఉన్నాయి వాళ్ళే. నెలకు 4 నుంచి 8 లక్షల రూపాయలు సంపాదిస్తారు. 4 లక్షల నుంచి 8 లక్షలు. ఏం చేయరు. మ్యారీడ్, 2 పిల్లలు ఒక్కొక్కరికి. మ్యారీడ్ అయిన పెళ్ళైన వాళ్ళు భర్త అమ్మాయి కానిచ్చేయి, పిల్లల్ని పట్టుకుని పక్క రూమ్లో పోతున్నా. అగో అది ఈ సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు లైవ్. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. నేను లైవ్ ఫోన్ కాల్ చేసి మరీ నేను మాట్లాడతా. సార్ మాట్లాడండి. నేను ఇప్పుడే మాట్లాడతా. ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి కూడా చెప్పిండు, వద్దమ్మా ఇది మనకు కరెక్ట్ కాదమ్మా, మీ ఫ్రెండ్ నన్ను మోసం చేసింది 8 లక్షలకి, నువ్వు కూడా మానేయి, లేకపోతే మీ మీద కేసు పెడతా అంటే. ఆ అమ్మాయి అన్న మాట ఏందో తెలుసా, అమ్మాయిల ఉసురు తగిలిపోతావట. ఏంటి అలా చేసి, నువ్వు మా పొట్టకోటి మీద కొడతా అన్నావు 4 లక్షలు 8 లక్షలు చేసి. అది అక్కడికి ఊరుకోదు. ఇప్పుడు డబ్బులు ఇచ్చినా ఎంజాయ్ చేసినా ఓకే, వాడికి పైసలు ఓడగొట్టుకునే దూలు ఉంది, ఓడగొట్టుకున్నాడు. అది కాదు థింగ్. వాళ్ళ దగ్గర పైసలు అయిన రోజు రిటర్న్ బ్లాక్మెయిల్ చేస్తారు ఆ వీడియో రికార్డింగ్లో చూపించి. ఓకే, మళ్ళీ బ్లాక్మెయిల్, రిటర్న్ బ్లాక్మెయిల్, పైసలు లేకపోతే ఒకసారి డబ్బులు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇక డైరెక్ట్ అది బల్క్ అమౌంట్, ఇక 10,000 20,000 నీ కెపాసిటీ తెలుస్తుంది వాళ్ళకి. ఓకే ఓకే, వీడి బట్టి ఎంత ఇవ్వగలడు దాన్ని బట్టి అంత లాగేస్తారు. నాకు అది అట్లా స్కామ్లు అవుతున్నాయి. నేను మాట్లాడతా. హలో సాయి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావు సాయి? నేను మా సెంటర్లోనే ఉన్నా. సాయి, నాకు నువ్వు చాలా రోజుల నుంచి మెసేజ్ చేస్తున్నావు కదా. అవునన్నా. యాక్చువల్గా ఏ ఇష్యూ మీద నాకు మెసేజ్ చేస్తున్నావు సాయి? ఇది వచ్చేసి యాప్ గురించి అన్నా, అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బెట్టింగ్ అండ్ డేటింగ్ యాప్ అన్నమాట. అచ్చా, డేటింగ్ టైపా? నువ్వేమైనా లాస్ అయినావా సాయి ఇందులో? నేను అందులో 6 lakhs పోగొట్టుకున్నాను అన్న. 6 lakhs. సో 6 lakhs ఎన్ని రోజుల్లో పోగొట్టుకున్నావు సాయి? అంటే 1.5 year పట్టింది ఆ 6 lakhs. ఆ 6 lakhs ఒకేసారి నేను ఇన్వెస్ట్ చేయలేదు, కొంచెంగా చేశాను. అంటే కాల్స్ మాట్లాడుతూ ఉండేవాడిని. ఈ యాప్ అంతా కాల్స్ రిలేటెడ్ యాప్ అన్నమాట. అసలు యాప్ గురించి క్లియర్గా చెప్పగలవు సాయి నాకు ఒకసారి, ఫస్ట్ నుంచి? అసలు యాప్ పేరు చెప్పకు. సో అసలు యాప్ ఏంది, కథ ఏంది చెప్పు. దాని తర్వాత యాప్ పేరుతో మనం రివీల్ చేసుకుందాం తర్వాత. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ చెప్పు సార్, ఎందుకంటే అలాంటి యాప్స్ చాలా ఉన్నాయి, ఒక్క యాప్ మీద బ్లేమ్ చేస్తే కాదు. అవునన్నా. అసలు యాప్ వచ్చేసి చైనా నుంచి ఆపరేట్ అవుతుందన్నా. ఈ యాప్ త్రూ అవుట్ ద వరల్డ్ ఉంది. ఇది ఎవరికి తెలియని యాప్ ఇది. అంటే ఇప్పుడు నా ఫోన్ లో ఏముంటుందో మీకు తెలియదు, మీ ఫోన్ లో ఏ యాప్లు వాడుతున్నా నాకు తెలియదు. బట్ త్రూ అవుట్
ఇండియా వచ్చేసి 2.6 crore యూజర్స్ ఉన్నారు. ఈ యాప్కి 2.6 క్రోర్స్ క్రోర్స్ యూజర్స్ ఉన్నారు ఇండియాలో. ఇండియాలో. ఇదొకటే కాకుండా సేమ్ ఇలాంటి యాప్ ఇంకో యాప్ ఉంది, ఆ. దానికి ఇండియాలో 47 lakhs యూజర్స్ ఉన్నారు. సో ఇలాంటివి చాలా యాప్స్ ఉన్నాయి మనకు తెలియనివి ఇంకా. ఇట్ ఈస్ ఆపరేటింగ్ ఫ్రమ్ కాలిఫోర్నియా. చా యువర్ రిటర్న్స్ నువ్వు టర్న్ ఓవర్ కాదు నువ్వు యుఎస్ రిటర్న్స్ కదా? అవును. సో నువ్వు యుఎస్లో ఉన్నప్పటి నుంచి ఇది నీకు అలవాటా? యుఎస్ లో ఉన్నప్పుడు నేను బై డిఫాల్ట్ గా ప్లే స్టోర్ లో, అంటే యుఎస్ కి వెళ్ళక ముందు ఇండియాలో ఉండి నేను వాడేవాడిని యాప్. అది ఫ్రీ కాల్స్ ఇస్తాడు, ఫ్రీ కాల్స్ కొన్ని కూపన్స్ ఇస్తాడు ఫస్ట్ లేడీస్ తో మాట్లాడడానికి, అట్రాక్ట్ చేయడానికి, 1 minute అట్రాక్ట్ చేయడానికి. అదే ఏమంటారు వేస్తారు కదా, గ్యాలం వేస్తారు కదా, ఈతకి వేస్తే అటాక్ దొబ్బేడు. ఇట్లా ఇట్లా ఫ్రీగా ఇచ్చి, అంటే 1 minute మాట్లాడతారు. అలా 10 కూపన్స్ ఇస్తాడు అనమాట. 10 మందితో మాట్లాడొచ్చు 1 minute. అప్పుడు అబ్బాయిలు ఏమైతారంటే ఆబ్వియస్లీ అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు మాట్లాడే తీరు అట్లా ఉంటారు. అట్లా ఉంటారు, అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా అట్లానే ఉంటాయి. అర్ధరాత్రి నైట్ 1 గంట 2 ఇక టార్గెటెడ్ టైం అది టార్గెటెడ్ టైం. టార్గెటెడ్ టైం అంటే ఇంక 24 గంటలన్నా మినిమం. ఏ అమ్మాయి అయినా ఆ యాప్ లో పర్ డే మినిమం 10,000 నుంచి 4-5 lakhs సంపాదిస్తున్నారు పర్ డే మినిమం. 10 to 4 lakhs, 4-5 lakhs మినిమం. సాయి దీంట్లో బ్లాక్మెయిల్ ఏమని చేస్తున్నారా? నాకు తెలిసిన విషయాల ప్రకారం బ్లాక్మెయిలింగ్ కూడా జరుగుతుందంట. బ్లాక్ మెయిలింగ్ ఉండదు ఇందులో. వాళ్ళు ఎట్లా ఉంటారంటే లేడీస్, ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు ఒక పర్సన్ నచ్చుతారన్న ఆర్టిలో, ఇప్పుడు అందులో చాలా మంది చాలా రీజియన్స్ నుంచి ఉంటారు త్రూ అవుట్ ఇండియా, ఆల్ 26 states, 7 union territories, అన్ని చోట్ల నుంచి ఇది ఆపరేట్ అవుతుంది. ప్లస్ ఇందులో ఏంటంటే మనము ఒక పర్సన్ నచ్చారు అనుకుందాం, తెలుగు స్టేట్ అవ్వచ్చు, లేదంటే తమిళనాడులో అమ్మాయి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయికి కనుక నువ్వు ఫ్రీక్వెంట్ కాల్ చేసినావు అనుకో, అడిక్ట్ అయిపోతుంది. అమ్మాయి ఏమంటది, ఎడిక్ట్ అయిపోయి ఆ అమ్మాయి ఏమంటది, నా నెంబర్ తీసుకో అంటది. ఆబ్వియస్లీ నెంబర్ షేరింగ్ కూడా ఉంటది. ఆ నెంబర్ షేరింగ్ చేసుకొని వాళ్ళు మనీ పంపిస్తా ఉంటే ఈ యాప్ నుంచి కాల్ కాస్ట్ తగ్గియచ్చు. అంటే ఇప్పుడు ఒక మినిట్ కి డైరెక్ట్ ఫోన్ పే నుంచి కథ నడిపిస్తారు. ఇక యాప్కి ప్లాట్ఫామ్ ఛార్జ్ ఏం లేకుండా అట్లా నడిపించుకుంటారు. అలా నడిపించే వాళ్ళు అంటే 2 విధాలుగా ఉన్నాయి. ఎట్లా అంటే అట్లా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇస్తారు, ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేసుకుంటారు, లేదంటే స్ట్రిప్ చాట్ నుంచి కాల్ చేసుకుంటారు. వాళ్ళు ఏదైనా మీడియం యూజ్ చేస్తారు. సో చార్జెస్ ఎట్లున్నాయి సాయి? చార్జెస్ ఎలా అంటే అన్న, 95 రూపాయలకి మీకు 5,000 డైమండ్లు వస్తాయి. డైమండ్లు 5,000 డైమండ్ ఎట్లా ఖర్చు చేస్తాం? డైమండ్స్ ఎట్లా అంటే ఇందులో కూడా కొన్ని సిండికేట్లు ఉన్నారు, రీఛార్జ్ పర్సన్స్ అంటారు వాళ్ళు. ఇప్పుడు మన ఫోన్ రీఛార్జ్ ఎలా చేసుకుంటాం షాప్ కి వెళ్ళి, అవునవును, ఈ యాప్ కు సంబంధించిన కూడా కొంతమంది సిండికేట్లు ఉన్నారు. ఇందులో మనం ఒకరిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన కింద 20 మంది అమ్మాయిని హైర్ చేసుకొని ఆయన ఇదే పని చేపిస్తున్నాడు. ఇప్పుడు దొరికింది ఆయన. డైలీ ఆయన నెంబర్ కూడా తీసుకున్నాం, ఆయన రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. ఇప్పుడు నువ్వు దీని మీద ఏం సాయి, నువ్వు దీని మీద ఏం పోరాటం చేసినావు అంటే లీగల్ గా నువ్వు ఎంత వరకు దీన్ని అరగడుతున్నావు? నువ్వు చేయాల్సిన నేను చేసిన రెస్పాన్సిబిలిటీస్ ఇది ఆగస్ట్ లో స్టార్ట్ చేశాను పోరాటం చేయడం, మెయిల్స్ పెట్టడం గానీ గవర్నమెంట్స్ కి. నవంబర్ 26 ఏపీలో జనవాణిలో నేను జనసేన పార్టీ ఆఫీస్ కి వెళ్ళి ఒక ఫైల్ రిపోర్ట్ నేను జనవాణిలో సబ్మిట్ చేయడం జరిగింది. దాని ఇన్వర్ట్ కాపీ ఉందా నీ దగ్గర? ఆ కాపీ ఉంది, నేను ఫైల్ నాకు డాక్యుమెంట్ చేయగలుగుతావా? డాక్యుమెంట్ నేను పెడతాను. నాకు దానికి సంబంధించి ఇప్పుడు కేసు ఫైల్ ఉంటాయి కదా, మొత్తం నాకు డాక్యుమెంట్ చేయండి ఒకసారి. మా క్యూబ్ టీవీ ద్వారా దాన్ని బయటికైనా రివీల్ చేపిస్తాం. యా షూర్. ఓకేనా సాయి? ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనేది పైకి కనిపిస్తున్న ప్రపంచం అందరికి, ఇది కనపడని ప్రపంచం. మనం కాయిన్ ఒక పక్కే చూస్తున్నాం. ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు, యాక్టర్లు ప్రమోషన్ చేస్తున్నారు అంటున్నారు, కానీ ఇటువంటి యాప్లు వేరే దేశాల వాళ్ళు మానిటర్ చేసుకొని మన దగ్గర నుంచి దోచేసుకుంటున్నారు మిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఒక ఇండియాలోనే 2.6 కోట్ల మంది యూజర్స్ ఉన్నారంటే ఆ నెట్ వర్త్ ఎంత ఉండొచ్చు పర్ ఇయర్, మీరే ఆలోచించండి. సరే సాయి, మేము ఎప్పుడైనా నువ్వు పిలిస్తే స్టూడియోకి వచ్చి చెప్పగలవా ఇదంతా? నేను ఎవ్రీథింగ్ చెప్తానన్నా. ఐఎమ్ రెడీ టు టెల్.
నేను అసలు మీడియా నుంచి బయట పెడదామని నేను 5 months నుంచి ప్రయత్నిస్తున్నాను. షూర్ సాయి నేను ఆపర్చునిటీ పక్కా తీసుకొస్తా. నేను మళ్ళీ చేస్తాను నీకు. ఓ చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. ఇప్పుడు నేను చెప్తే ఇంటర్వ్యూలో ఏసీలో కూర్చున్నాడు బాత్కాలను కొడతారు అంటారు. నాకు తెలియనియే కదా ఇవన్నీ. చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు డాక్యుమెంట్ కూడా ఉంది. ఏది అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో ఫుల్ డాక్యుమెంట్ అక్కడ సబ్మిట్ చేసినట్టు కేసు ఫైల్ అయినట్టు కూడా ఉంది. జనసేన పార్టీకి కూడా ఇచ్చాడు వెళ్ళి. మనం మాట్లాడుకునే రెండు ముక్కలు ఏసీలో కూర్చొని ఇంటర్వ్యూలలో మాట్లాడేది కాదు ఇది. అది రియాలిటీ వేరేగా ఉంది. ఎస్పీ ఆఫీస్ పోయినట్టు నాకు తెలుసు. ఎస్పీ ఆఫీస్ నుంచి మేడం అంట వాళ్ళకి విజయవాడలో ఎస్పీ గారు మేడం దగ్గర నుంచి డీజీపీ ఆఫీస్ పోతున్నా అన్నా అని ఒక మాట నాకు చెప్పిండు. మరి పోయిండా లేదా నాకు తెలియదు. ఇక నా బిజీలో